దళిత జాతుల ఎదుగుదల కోసం పార్లమెంట్లో క్షణక్షణం పోరాడిన మహానుభావుడు డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ అని ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులు ముప్పిడి చిన్నబాబు తెలిపారు. స్థానిక ఎస్సీ కాలనీలో ఉన్న బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహం వద్ద జగజ్జీవన్ రామ్ యూత్ అధ్యక్షులు బొబ్బర చిట్టిబాబు ఆధ్వర్యంలో 117వ జయంతి వేడుకను ఘనంగా నిర్వహించారు. జగజ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ముప్పిడి చిన్నబాబు మాట్లాడుతూ భారత రాజ్యాంగంలో పొందుపరిచిన 59 కులాల్లో ఒక దళిత జాతికి చెందిన మహోన్నత వ్యక్తి జగజ్జీవన్ రామ్ అని, క్విట్ ఇండియా ఉద్యమంలో భారతదేశ స్వతంత్రం కోసం పోరాటం కొనసాగించారని అన్నారు. ఈ కార్యక్రమంలో పూలపల్లి రవికుమార్, మెరిపే బాబీ, పొలపాకుల దుర్గారావు, పాతకాకుల రత్నరాజు, కండెల్లి శివ, బొబ్బర రాజు, ఏలేటి సోమరాజు, శ్రీను, ముప్పుడి మనోజ్, బొబ్బర కన్న చిట్టిబాబు, పూలపల్లి వెంకట్రావు, బొబ్బర మంగరాజు, వెంకటరత్నం, కృష్ణబాబు, కైకవరపు గోపి, బొబ్బర జోషల్, పసలపూడి అశోక్, గెల్లా సోమరాజు, ముప్పిడి అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఆయన చరిత్ర తెలుసుకోవాలంటే కొన్ని పుస్తకాలు పడితే క్లుప్తంగా 2 మాటలు చెప్పదలుచుకున్నాను నేను. ఆయన రాజ్యాంగంలో పొందుపరిచిన 59 కులాల్లో ఒక కులమైన చమార్ కులస్తుడైన బీహార్లో జన్మించి చిన్నతనంలోనే స్వాతంత్ర ఉద్యమాల్లో పాల్గొని 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని 47 రోజులు జైలు చేసిన మహానుభావుడు ఆయన స్వాతంత్రం కోసం. అలాగే తన నిమ్మల జాతుల కోసం, నిమ్మల జాతుల ఎదుగుదల కోసం పార్లమెంట్లో ప్రతి క్షణం కూడా పోరాడే యోధుడు ఆ మహానుభావుడు. మరి జగజ్జీవన్ రామ్ గారు లేకుంటే, అలాగే అంబేద్కర్ లేకుంటే మన బ్రతుకులు మరోలాగా ఉండేవి. మూతికి చెంబు ఎలమల తోగలాగనో కట్టుకునే పరిస్థితులు మనవి. కానీ మహానుభావులు ఇద్దరి వల్ల ఈ రోజున సమాజంలో మనం సమానత్వం నిలబడగలుగుతున్నాం. అదేవిధంగా 31 సంవత్సరాల నుండి ఈ దళిత రిజర్వేషన్, ఎస్సీ రిజర్వేషన్ ని విభజించి మాధువులు కూడా న్యాయం చేయలేదు కృష్ణమాధ గారు, మరో జగజ్జీవన్ మరో ఓమ్లే కృష్ణమాధ గారు. ఆయన ఎంతో శ్రద్ధతో, అనుకుంటు దీక్షతో ఎన్ని పదవులు వచ్చినా నల్లకొండ మొక్కవని దీక్షతో ఎస్సీ వర్గీకరణ సాధించే వరకే పదవులు తీసుకున్నట్టు ఆయన ఈనాడు ఎస్సీ రిజర్వేషన్ సాధించడం జరిగింది. అలాగే జగజ్జీవన్ రామ్ గారు కార్మిక శాఖ మంత్రిగా, న్యాయశాఖ మంత్రిగా, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా ఎన్నో పదవులు అలంకరించిన ఈనాడు కూడా తన జాతుల్లో వదిలిపెట్టిన దాఖలాలు లేవు. అలాంటి మహానుభావుని మనం స్మరించుకోవడం, ఆయన స్ఫూర్తిగా తీసుకొని మీ కుటుంబం కోసం, తర్వాత ఏదైనా అవకాశం వస్తే మీ జాతుల కోసం మనం ప్రయత్నం చేయాలి తప్ప ప్రతి యువకుడు కూడాను ఈ యొక్క సెల్ ఫోన్లు కానీ మందు ఇలాంటివన్నీ మానేసి మన జాతికి చదువు మన బిడ్డల్ని మనం ఎలాగా ముందుకెళ్ళకపోయాం, మన బిడ్డలను చదువులు ప్రోత్సహించి ఈ యొక్క సమానత్వంగా మన ఊర్లోనూ మరో హీరోలు నిలబడతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన ఈ దళిత సోదరులు అందరికీ కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్.